హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అసలు మన ఫిష్ కటింగ్ ఛానల్లో ఏదైనా మంచి వీడియో చూడాలనుకుంటే అయినా మళ్ళీ చెబుతున్నాను, ఓన్లీ ఒకే ఒక వీడియో, అది బోన్లెస్ వీడియో. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా, ఇది మీ అందరికీ తెలుసు, లాస్ట్ దాకా అయితే చూడండి. మీకు 100% ఎంటర్టైన్మెంట్ పక్కా. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఒరే ఈ చేపని కూడా ఇట్లా కూడా చేస్తారా, ఈ విధంగా కూడా చేయొచ్చా అని అనుకుంటారు. సో నేను చెప్పడం కాదు, మీరు చూస్తే ఇలా కూడా చేసుకోవచ్చా అని అనుకుంటారు. కష్టపడి చేపల కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళకి కట్ చేసేది నచ్చక మనమే ఇట్లా కట్ చేసుకుందాం, మనమే ఇట్లా చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు కాకుండా డైరెక్టర్ మన ఛానల్ అయితే ఉంది, రాము 1993. మీరు చూసే ఫిష్ కటింగ్ ఛానల్ అదే. దీంట్లో నేను ఎట్లాగైతే చెప్తానో, ఎట్లాగైతే మీరు చూస్తారో, ఇట్టాగాని ఫిష్ కట్ చేసుకుంటే వావ్, దిస్ ఇస్ అమేజింగ్, వాట్ ఎ టేస్ట్ అని నేను చెప్పను. కానీ బోన్స్ అయితే ఒక పక్కకు వచ్చేస్తుంది, స్కిన్ అయితే ఒక పక్కకు వస్తుంది. పిల్లల కాడి నుంచి పళ్ళు లేని ముసలి దాకా ఎవరికైనా పెట్టుకోవచ్చు. చేప టేస్ట్ మాత్రం ఇంత కూడా తగ్గదు. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పింది అబద్ధం అనుకుంటే డైరెక్టర్ అయితే కామెంట్ లో అయితే నన్ను తపాలను తోయినట్టు తోవచ్చు, అది మీకు అర్థమైన భాషలో అయితే నన్ను తిట్టేయచ్చు. లేదురా బాబు, నువ్వు చెప్పింది 100% నిజమే, బోన్లెస్ చాలా బాగుంటది అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి అందరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానే. ఆగండి, అప్పుడే అవ్వలేదు. కానీ ఈ ఒక్క బోన్లెస్ చేయాలంటే కేజీ 100 కాడి నుంచి 150 దాకా ఛార్జ్ అయితే చేస్తారు. ఇందులో ఒకళ్ళకి మాత్రం ఫ్రీగా చేసిద్దాం నా వీడియో కోసం అని మా మాయ సాక్రిఫైస్ చేసి సగం దాకా చేస్తే, అతను ఫుల్ గా తాగొచ్చి అసలు నా పర్మిషన్ లేకుండా చేప చేయటం నీకెందుకు, నాకు నచ్చినట్టు చేయాలి కదా అన్నాడు. సో మా మావ అయితే నాకు వెళ్ళి కోపంగా చూశాడు. నేనైతే వివరం చెప్పాను, భయ్యా మీకోసం మేము ఫ్రీగా చేసేస్తున్నామంటే, ఎవరవై నువ్వు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. భయ్యా మేము అనుకున్నది మా మావయ్య చేసింది అయితే సారీ, ఇంకొకసారి గుర్తు పెట్టుకో, నువ్వు కాకుండా అందరు కూడా తాగుతారు, కరెక్ట్ గా జాగ్రత్తగా మాట్లాడు, వీడియోలో అన్ని వివరం చెప్పలేను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బోన్లెస్ లో నమ్మకం ఉంచుకోండి, ఓన్లీ బోన్లెస్ వరకే చూసుకోండి. అనిపిస్తాడు మాయ. ఆ పళ్ళు చూపి మాయా, ఆ పళ్ళు ఉంటే లోపల ఉంటాయి, ఇక్కడ కాదు. ఓకే. చేపల పళ్ళు ఉంటాయి, చేదు వల్ల చేప చేదు రాదు, కానీ ఈ పళ్ళు వల్ల మాత్రం చేదు వచ్చింది చేప. సో ఎవరన్నా కానీ గడ్డి మోసి తీసుకునేటప్పుడు 1-2 సార్లు పళ్ళు అయితే శుభ్రం క్లీన్ చేయించుకోమనండి. బాబాయ్ ఎందుకు బాబాయ్ అట్లా మామూలు ముక్కలు కొట్టు బాబాయ్, బాగుంటుంది. నాకట్టొద్దు, వద్దు నాకట్టగా. సో తనైతే తాగొచ్చొద్దంటే ఈ అన్నయ్య మాత్రం బోన్లెస్ విలువ అతనికేం తెలుసు, నాకు చేయండి అని చెప్పని అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మంచిలు తీసుకురా అమ్మాయి, లేకపోతే ఇది కూల్ డ్రింక్ తీసుకురా. మా చెల్లరు అది ఆ కొట్లోకి వెళ్ళారు, పెట్టేసి మందులు మిగుతురావా అబ్బావా ఈ ఎడవాళ్ళు ఏం ఆపం. అంత చెప్పిన ఆ ఇలువ ఏదో తీసేవాడికి తెలుసు, చేసేవాడికి తెలుసు ఆ ఇలువ.
చేసాయని నిలబట్ల చేపలకు పడతానికి పెడతాం, మేము మనుషులకు పెట్టుకోం. ఈ ఒక్క వీడియో అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు. కరెక్ట్గా చేస్తున్నాడు అనుకోవాలి. అందుకనే ఒక విషయం నేను చేసిందా చెప్తా, వాళ్ళ విషయాలు మనం చచ్చిపోయినా వాడి వీడియో బాగా రావాలి. ఎన్ని వీడియోలు తీశాడు. అరవకు, మాటలన్నీ పడతాయి. నేను పెడతా. మా మాయకి బోన్లేసే. ఇంకా మొత్తంలో దుర్గారావు అంటే బోన్లెస్ అని పేరు, అందుకని బోన్లెస్ వీడియోస్ ఎక్కువ చూస్తారు. నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, కానీ నువ్వు ఎక్కడే ఉంటావు, అక్కడికి రావు. మా మాయ చచ్చిపోయేసరికి ఏదో సినిమాలో చేపలు చేయటం చూడాలా. టీవీలో ఒక్కసారి ఎక్కిద్దాం అనుకుంటాడు. నేనా దాన్ని కూడా లాగుతారా కత్తితో కోసేదానికి? కష్టం ఎక్కువ చేయటం. బోన్లెస్ అంటే మరి కష్టమే కదా. వల్ల కాదు నాది నాదే, ఆయన నాయన. చూసారు కదా బోన్స్ క్లారిటీ కనపడుతున్నాయా అన్న? అయిపోయింది దా. అది బోన్లెస్, బోన్స్ ఇందా చూపించు. వచ్చింది రాయండి, చల్లబారింది. నా మీద కోపంతో చేస్తున్నాడు మా, అందుకని కట్టేసి చేస్తున్నాడు ముద్దు మీద. వీడియో ఇది బాగుంది. చెప్పు. ఇక్కడే చూడు వీడియో, ఇక్కడే చూడండి. దీంట్లో గుండికాయ ఉంటుంది. గుండికాయ మనిషికి ఎలా ఉంటుందో చేపకు ఉండేది ఈ చేపకి. ఇదిగో ఇంత చిన్న ముక్కగా కొడతాము, బాగా ఇలా చేసుకోవచ్చు. మనం శుభ్రంగా కడుక్కొని ఏమైనా పేగులు కావి బాగుంటాయి. చేప గుండె, చేప కొవ్వు మనిషికి మంచిది. చేప గుండెకాయ ఏది చేపల్లో పారే, ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ తినదగ్గయే చేప కొవ్వు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టు అనిపిస్తే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ అందరికీ షేర్ అయితే చేయండి.